డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురైంది. హత్య కేసులో తన భార్య లక్ష్మీదుర్గను కేసు నుంచి తొలగించమని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన రాజమండ్రిలోని ప్రత్యేకమైన కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు A1గా ఉండగా ఆయన భార్య లక్ష్మీదుర్గ A2గా ఉన్నారు. దళిత యువకుడు వీరి సుబ్రహ్మణ్యాన్ని ఆనాటి అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు గారు హత్య చేశారని చెప్పేసి ఆయన ఒప్పుదల స్టేట్మెంట్లో ఒప్పుకోవడం, తర్వాత ఆయన అరెస్ట్ చేయడం, కోర్టుకు హాజరుపరచడం జరిగింది. ఆయన యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ ప్రాతిపదికగా నేరస్థలం డంప్ యార్డ్ కాకినాడ దగ్గర మృతుని యొక్క 2 చెప్పులు, తాడు, కర్ర, అక్కడ మట్టిని సేకరించడం, తర్వాత కారులో ఉన్నటువంటి బట్టలు అలానే మట్టిని సేకరించడం, ఆ మట్టి ఈ మట్టి ఒకటి అని చెప్పడం సైంటిఫిక్ ఎవిడెన్స్ కలిసింది. తర్వాత వీరి సుబ్రహ్మణ్యం యొక్క తల్లి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధిపతి చంద్రబాబు నాయుడు గారికి అలానే రాష్ట్ర DGP గారికి ఇది 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు ఉన్నాయి కాబట్టి ఒక్కళ్ళు చేసేవంటి కార్యక్రమం కాదు ఇది, దీంట్లో ఇంకా ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళను కూడా విచారించి న్యాయం చేయండి, తదుపరి విచారణ జరిపని చెప్పారు. దాని ప్రాతిపదికగా సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత తదుపరి విచారణ అవసరం ఉందని భావించి సిట్ వేశారు. సిట్ న్యాయస్థానంలో పిటిషన్ వేసి తదుపరి విచారణకి ఆదేశాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, CC ఫుటేజీలు కానీ, కాల్ డేటా రికార్డు కానీ, లేకుంటే మిగతా సాక్షులు చెప్పిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా CC ఫుటేజీలతో సహా మొత్తం కూడా ఎక్స్పర్ట్స్ పంపడం, వీళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి సిమిలర్ గా ఉన్నారని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ సాక్ష్యాలు చూసిన తర్వాత పెద్దానికి వచ్చేసి అనంతబాబు గారి యొక్క భార్య లక్ష్మీదుర్గ గారిని కూడా 2వ ముద్దాయిగా పెడుతూ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేశారు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు విచారణలో కూడా, ఈ యొక్క మృతుడిని నవభారత స్కూల్ దగ్గర నుంచి కారులో ఎక్కించుకొని వెళ్ళడం 3 చూశారు వాళ్ళ ఫ్రెండ్స్. దాని తర్వాత అతి కొద్ది సమయంలోనే భార్య గారికి ఫోన్ చేయడం, ఇమీడియట్ గా ఆమె పైనుంచి కింద దిగడం, వాచ్మ్యాన్ కుమార్తెని కర్ర అడగడం, తర్వాత కర్ర లేదని చెప్తే బయటికి రావడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈమె కాల్ని కూడా లొకేషన్ పరిశీలిస్తే కారు లొకేషన్, సెల్ ఫోన్ లొకేషన్ ఒకేసారి ఉంటే గుర్తించారు. VV కుమార్ గెస్ట్ హౌస్ దగ్గర 3 ఉన్నట్టుగా వీడియోలు దొరికినాయి. తర్వాత అక్కడ అయిపోయిందో డంప్ దగ్గర తీసుకురావడం, అక్కడ చంపేయడం, అక్కడి నుంచి ఇంటికి తీసుకురావడం, డ్రెస్ మార్చుకోవడం, వీళ్ళు ఇంటికి వెళ్ళి నిన్న వాదనలో ఏం జరిగింది ఇవన్నీ కూడా నేరం జరిగింది అని చెప్పేసి ప్రాథమిక సాక్ష్యాధారాలని తీసుకెళ్లి న్యాయస్థానం ముందు ఉంచాం. వాళ్ళు ఏమంటారంటే ఆమెని ఈ కేసు నుంచి తొలగించండి, ఆమె పాత్ర లేదు, భర్తతో వెళ్ళటం అనేది నేరమా కాబట్టి, అంతేకాకుండా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో కూడా ఈమె పార్టీగా లేదు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగా ఇక్కడ SC కోర్టు, ట్రయల్ కోర్టు తదుపరి విచారణకు ఆదేశాలు ఇవ్వడం అనేది అది చెల్లుబాటు కాదు. కాబట్టి ఆమె మీద ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసు నుంచి ఆమెను తొలగించమని చెప్పేసిన వాళ్ళ
మేము ఇందాక చెప్పినట్టుగా టెక్నికల్ ఎవిడెన్స్ టవర్ లో కేసు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇదిగో ప్రాథమిక సాక్ష్యాధారాలు వీళ్ళ ఏమైనా ప్రిపరేషన్ ఉంటే కర్ర అడిగిందంటే ప్రిపరేషన్ తో వెళ్ళినట్టే, ముందు నాలెడ్జ్ ఉంది. భర్త ఫోన్ చేయగానే రాత్రిపూట వెళ్ళింది, 1:30కి తిరిగి వచ్చారు ఇద్దరు. కారులో ఇద్దరు కలిసి ప్రయాణించారు. ఇద్దరు ఇంటెన్షనల్ గా మోటివ్ ఉంది దీంట్లో, ఇద్దరు కలిసి చంపేశారు అనే ప్రాథమిక సాక్ష్యాధారాలు న్యాయస్థానం ముందు పెట్టాము అన్ని ఆధారాలతో. కాబట్టి ఆమె ముద్దాయిగా తొలగించడానికి వీల్లేదని చెప్పేసి ప్రాసిక్యూషన్ తరఫున వాదించాము. చివరికి న్యాయస్థానం ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు నమ్మి వాళ్ళు వేసుకున్నటువంటి కేసు నుంచి తొలగించమని రెండో ముద్దాయిగా ఉన్నటువంటి అనంతబాబు గారి భార్య లక్ష్మీదుర్గ గారు వేసిన పిటిషన్ ఈ రోజు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అయినటువంటి ప్రిన్సిపల్ జిల్లా జడ్జి గారు గన్నం సునీత గారు డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది విచారణ కొనసాగుతుందండి ఈరోజు. ఇంకా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఎందుకంటే నవంబర్ 30 లోపుగా కేసు విచారణ పూర్తి చేయమన్నారు, దాని ప్రకారం దానికి కావాల్సిన చర్యలు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి గారు తీసుకుంటారు. ఇప్పుడు వాయిదా పడిందండి. 17 తారీఖుకి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తామని చెప్పేసి 17 తారీఖు వాయిదా వేశారు. ఈ లోపు అవతల వాళ్ళు ఏమైనా చట్ట ప్రకారంగా వెళ్తే వెళ్ళొచ్చు.